11th ప్రాబ్లం లో బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ప్రవీణ్ లిమిటెడ్, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ప్రవీణ్ లిమిటెడ్, షేర్ క్యాపిటల్ 10 lakh, జనరల్ రిజర్వ్స్ 6 lakh, కరెంట్ లైబిలిటీ 2 lakh. అంటే లైబిలిటీస్ ఇక్కడ 2 లక్షలు ఉన్నాయి ప్రస్తుతం మాత్రం. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ 8 lakh. ఇన్వెస్ట్మెంట్ తీసుకోకూడదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఇచ్చాడు. సో కరెంట్ అసెట్స్ వాల్యూ 8,40,000 చెప్పాడు. అంటే కరెంట్ అసెట్స్ ఆర్ టేకెన్ 8,40,000. సో 8,40,000 వాల్యూ తీసుకోవాలి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3 years ఇచ్చాడు. గుడ్ విల్ మే బి టేకెన్ 4 years పర్చేజ్ ఆఫ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద ఇక్కడ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద కట్టమన్నాడు. సో యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇప్పుడు క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే కడుతున్నాం, ఇక్కడ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పైన కట్టాలి. ఓకే, సో 15% అన్నాడు. సో గుడ్ విల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఒకటే ఒక మెథడ్ కడితే సరిపోద్ది లెక్కలో, ఎక్కువ మెథడ్స్ 2-3 మెథడ్స్, ఓన్లీ గుడ్ విల్ వాల్యూ కట్టమన్నాడు కాబట్టి ఒక మెథడ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్ కట్టుకుంటే బెటర్. సో సూపర్ ప్రాఫిట్ మెథడ్ కట్టమంటే ఇక్కడ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్నాడు. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే పర్లేదు, ఎసెట్ లోంచి లైబిలిటీ తీసేస్తాం, వచ్చింది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని చెప్పాడు కాబట్టి కంపల్సరీ సో సగటు వినియోగించిన మూలధనం పైన కట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. సో దీని లెక్క చేద్దాం చూడండి. చూడండి, ఫస్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, వినియోగించిన మూలధనం లెక్కించుట. వినియోగించిన ముందు లెక్కించిన దాంట్లో ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఇచ్చాడండి మన లెక్కలో 8 lakh. సో రెండోది కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ వాల్యూ 8,40,000 కింద అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. సో 8,40,000 తీసుకోవాలి. సో మనకి ఏమవుతుందండి, టోటల్ అసెట్స్ అని చెప్పచ్చు. టోటల్ అసెట్స్ 16,40,000. సో టోటల్ అసెట్స్ వచ్చింది కాబట్టి దీంట్లో ఏం తీసేయాలి, కరెంట్ లైబిలిటీస్ తీసేయాలి. సో కరెంట్ లైబిలిటీస్ లో కరెంట్ లైబిలిటీస్ కరెంట్ లైబిలిటీస్ 2 lakh, 14,40,000. దీన్ని ఏమంటాం మనం, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. దీన్ని మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. దీంట్లోంచి తీసేయాల్సింది లెస్ 1/2 కరెంట్ ఇయర్ ప్రాఫిట్, అంటే 1/2 కరెంట్ ఇయర్ ప్రాఫిట్. సో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మనకి ఎంత ఉందండి, 3 lakh మైనస్ 12,000 rupees ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ చూడండి 2 lakh ఇంటూ 6%. సో ఇన్వెస్ట్మెంట్ 2 lakh ఇంటూ 6% అంటే 3 lakh మైనస్ 12,000 ఇంటూ 1/2. సో వస్తే ఎంత వాల్యూ మనకి, ఎంత వస్తుందండి, 3 lakh అయితే 2,88,000. 2,88,000 మీద 1/2 ఎంత అవుతుందండి, 1,44,000 వస్తుంది. సో తీసేస్తే దీన్ని మనం ఏమంటాం, కొంచెం బ్యాలెన్స్ 12,96,000. సో దీన్ని మనం యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూడండి, ఇప్పుడు క్యాపిటల్ ఎంప్లాయిడ్ కట్టాము. సో యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లెక్కలో చూసుకోండి. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ని క్యాలిక్యులేట్ చేయమంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద నార్మల్ రేట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది చూసుకొని లెక్క చేయండి.
సో నెక్స్ట్ ప్రాఫిట్స్, మనకి క్యాల్కులేషన్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్. రెండో స్టెప్ క్యాల్కులేషన్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్. సో ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ప్రాఫిట్స్. సో ఇయర్ లో 2001, 2013 2,60,000, 2014 2,50,000, 2015 3 lakh. సో 8,10,000 వచ్చింది. 8,10,000 is called total profit. సో ఈ టోటల్ ప్రాఫిట్ మీద 8,00,000 10,000 by 5, no, so 3, so 2,70,000, 2,70,000. ఇది మనకి సూపర్ ప్రాఫిట్, యావరేజ్ ప్రాఫిట్ అంటాం. సో ఈ యావరేజ్ ప్రాఫిట్ తీసుకుని సూపర్ ప్రాఫిట్ లెక్కటారండి. యావరేజ్ ప్రాఫిట్, యావరేజ్ ప్రాఫిట్ 2,70,000 లెస్ income on investment. Income on investment. And then income and then like investment in the case of 2 lakh into 6 by 100. So మనకి ఇది మనకి అది మనకి ఇన్కమ్ అవుద్ది. అంటే 6 lakh మీద 12,000 అవుద్ది. దీన్ని ఏమంటాం మనం, 2,70,000 నుంచి తీసేస్తే 2,58,000. దీన్ని మనం ఏంటంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఏమన్నప్పుడు పర్లేదండి. ఓకే, సో 2 lakh దీంట్లో ఏం తీసేయాలి, లెస్ రిటర్న్ ఆన్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఎంతండి, 1,96,000 ఇంటూ రేట్ అంతా 15 by 100. సో 1,94,400. సో ఆన్సర్ మనకి సూపర్ ప్రాఫిట్ ఏంటండి, 63,600. గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు super profit into number of years purchase. Goodwill is equal to super profit into number of years purchase. Super profit under 63,300 into 4 is equal to 2,54,400.